టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ జనసేనలో అసంతృప్తి గానం వినిపిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఇక వీరి పొత్తుపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మంత్రి రోజా కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుక్కకు బిస్కెట్ వేసినట్లు 24 సీట్లు వేశారని సెటైర్లు వేశారు. ఆయన ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదని దుయ్యబట్టారు రోజా. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో వైసీపీ 175కి 175 గెలవడం ఖాయం. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్. ముష్టి 24 సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పార్టీ నేతలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక బిస్కెట్ కు తలవంచబోమన్న పవన్ ఇప్పుడు ఏ ప్యాకేజ్ బిస్కెట్ చూసి తలవంచాడో చెప్పాలి. ముష్టి 24 సీట్ల కొరకు పవన్ కళ్యాణ్ కాపులాత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ తో కలవాలని చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సీట్లను ప్రకటించారు. కానీ పవన్ సీటును ఎందుకు ప్రకటించలేదు? ఆయన ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే చెప్పాలేమో అని రోజా విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో దోచుకోవడం తప్ప ఏమీ చేయలేదని, ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడని విమర్శించారు రోజా. ఓటుకు నోటు కేసులో ఉమ్మడి రాజధానిని తాకట్టు పెట్టి అర్ధరాత్రి ఏపీకి పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు గౌరవంగా ఉండాలంటే అది వైసీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు రోజా. పొత్తులో లేకుంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడని సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలు రాజకీయంగా విశ్రాంతి ఇస్తారని విమర్శించారు. కాగా టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయని, అలాగే జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బీజేపీ కూడా కలిసొస్తే తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుప్పం నుండి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుండి లోకేష్, హిందూపురం నుండి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.